జయత్యతుబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేనాభిపాలితః. 25వ సర్గ. ఆ క్రూర రాక్షసాంగనల దారుణ పరుషవాక్యాలు వింటున్న జనకరాజనందిని తీవ్రంగా విలపించింది. అత్యంత భీతితో ఏడుస్తూ గద్గద స్వరంతో, ఓ రాక్షస స్త్రీలారా, రాక్షసుడికి ఏనాటికి మనుష్య స్త్రీ పత్ని కాజాలదు. ఎన్నటికీ నేను మీ మాటలు వినను. స్వేచ్ఛగా మీరు నన్ను అంతం చేసి తినివేయండి అంది. అమర భామినీ సమరాలైన జానకిని ఆ విధంగా రాక్షసరాజు బెదిరించిపోయాడు. ఆమెను పరివేష్టించి ఉన్న నిశాచరాంగనలో ఆమెను భయభీతను చేసి బెదిరించారు. తీవ్ర వేదన వల్ల మనసు స్వాధీనంలో లేకుండా పోయింది. తన సమూహం నుండి తప్పిపోయి ఘోరారణ్యంలో తోడేళ్ల మధ్య చిక్కుకున్న హరిణిలా సీతాదేవి స్వదేహాన్ని సంకుచితం చేసుకుని కంపించిపోసాగింది. వాయుసుతుడు ఆసీనుడైన చెట్టు దగ్గర నుండి ఆమె దగ్గరలో చక్కగా వికసించిన పుష్పాలతో ఉన్న అశోకతరు సమీపం చేరి తన నాథుని గురించి యోచించసాగింది. ఆమె నయనాల నుండి వెలువడుతున్న అశ్రుధారలతో పీనస్తనాలను తడుపుకుంటూ శ్రీరామ ధ్యానంలో అంతూ దరి లేకుండా దుఃఖించసాగింది. భీకరాకారులైన ఆ రాక్షసాంగనలకు భీతి చెంది వివర్ణ వదనంతో ఆమె దడదడలాడిపోతుంటే ఆమె సుదీర్ఘమైన వేణి చరిస్తున్న కాలనాగులా గోచరించింది. ఆ బేల కన్నీరు కారుస్తూ దీర్ఘంగా నిట్టూరుస్తూ, హా రామ, ఓ లక్ష్మణ, హా కౌసల్య, హా సుమిత్ర అని రోధిస్తూ, కాలం చెల్లితేనే కానీ ఇహలోకంలో స్త్రీ పురుషులలో ఎవరైనా మరణించరు కదా అని విధులు పలికే పలుకులు, పరమసత్యాలు అన్నీ క్రూర రాక్షస స్త్రీల మహాకష్టాలు పెడుతున్నారు. క్షణకాలం కూడా రామచంద్రుని ఎడబాసి బతకలేని నేను ఇంకా సజీవంగా దుఃఖిస్తూ బతికి ఉన్నాను. నేను అల్పపుణ్యం చేసిన దాన్ని కనుకనే సాగర మధ్యంలో తీవ్ర వాయువేగానికి భారాధిక్యతచే మునిగిపోతున్న నౌకలా ఈ భయంకర రాక్షసాంగనల మధ్య అనాథలా అణగారిపోతున్నాను. జలప్రవాహ వేగానికి ఏటిగట్లు కొట్టుకుపోతున్నట్టు నానాటికి నేను కృషించిపోతున్నాను. సరోజాక్షుడు, సింహ విక్రాంతగామి, క్రియావాది, కృతజ్ఞుడు అయిన నా నాథుని రామచంద్రుని పుణ్యాత్ములే సందర్శించగలుగుతారు. కాలకోట విషాన్ని పానం చేసిన వారిలా రామప్రభురహితంగా నేను చచ్చిపోతాను. జన్మాంతరంలో నేను చేసిన పాప ఫలితంగా ఇప్పుడు ఈ దారుణ భయంకర క్లేశాన్ని అనుభవిస్తున్నాను. క్రూర రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న నేను రామప్రభు సన్నిధానానికి చేరడం కష్టమే. స్వేచ్ఛగా జీవించడానికి కానీ మరణించడానికి కానీ నాకు వీలు కాకుండా ఉంది. ఈ నరజన్మకు, ఈ పరాధీనతకు ధిక్కారమని పరిపరి విధాల ఆమె విలపించసాగింది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.